హాయ్ అండి. ఒక భర్త ఎలా ఉండాలంటే పోల్చడానికి గుర్తొచ్చేది మొదటి పేరు శ్రీరాముడు. ఒక భార్య ఎలా ఉండాలంటే మొదటి పేరు సీతమ్మ. సో వీళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు కాబట్టే వీళ్ళిద్దరిని ఆదర్శ దంపతులు అంటారు. మన పెద్దవాళ్ళు దీవించేటప్పుడు కూడా సీతారామ లక్ష్మణుల్లాగా కలిసి ఉండండిరా, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండిరా అని దీవిస్తూ ఉంటారు కదండి. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా శ్రీరామ 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 అని ప్రశాంతమైనటువంటి నామంని రాస్తాం కదా. సో ఇక్కడ అందరికీ పాసులు ఇచ్చి పంపించాము. ఇంకా నేను సరిత మాత్రం వివిఐపి పాసులు తీసేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్టేజ్ కూడా ఎంత బాగా కట్టారంటే, ఆ పున్నమి వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఎక్కడ అంటే ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ అలంకరణ అయితేనేమి చాలా అద్భుతంగా చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదా, ఎక్కడ ఉన్నారని చూస్తూ ఉన్నాను. వాళ్ళు చెయ్యి ఊపంగానే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మయ్య సేఫ్గా అందరూ బాగా కూర్చున్నారు అని చెప్పేసి సంతోషంగా మేము కూడా కూర్చున్నాము. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బాయ్ అండి.